రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 252 జీవో ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా TUWJH-143 తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలి. గతంలో లాగా ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు అదేవిధంగా ఫీల్డ్ జర్నలిస్టులకు ఇచ్చారో అక్రిడేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ కూడా వాళ్ళకు కూడా కల్పించాలి. ఏదైతే జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్టే. కొంతమంది ఏదైతే వారి పనిలో భాగంగా కొంతమంది డెస్క్లో పనిచేయడం జరుగుతుంది, కొంతమంది ఫీల్డ్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉందంటే కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళకు ఇచ్చి మిగతా వండిన వాళ్ళకు మాత్రం ఇవ్వమన్నట్టుగా ఈ ప్రభుత్వ తీరు ఉంది. ఎందుకంటే వాళ్ళ శ్రమను గుర్తించడం లేదు. ఈరోజు డెస్క్ జర్నలిస్టుల గురించి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ కూడా సూర్యోదయము సూర్యాస్తమయం రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు. వాళ్ళు ఎందుకంటే రాత్రి 2 గంటల వరకు కూడా పత్రిక బయటకు వచ్చిన తర్వాత వాటికి ఇంటికి వెళ్తారు. ఉదయం చూడలేరు, వాళ్ళు సాయంత్రం చూడలేరు. అంత కష్టంగా వాళ్ళ పని ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం. అందరికి కూడా సమానంగా చూస్తూ గతంలోగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా బస్ పాస్లు ఇవ్వాలి, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు హెల్త్ కార్డులు ఇవ్వాలి, స్థలాలు కూడా ఇవ్వాలి, రాని వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే డెస్క్ జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి 250 జీవోని వెంటనే రద్దు చేసి గతంలోలాగా ఇవ్వాలని చెప్పి మేము H-143 తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే అల్లం నారాయణ గారి డైరెక్షన్లో, అదేవిధంగా మారుతి సాగర్ గారు, అదేవిధంగా విష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో జీవో ప్రకారం అనేక మంది కూడా అక్రిడేషన్స్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పొందగలిగాడు. అయితే ఈ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి 250 జీవో అనేది జర్నలిస్టులకు ఒక శాపంగా మారింది. జర్నలిస్ట్ అందరూ కూడా చాలా నష్టపోయే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రిడేషన్ కార్డులు పొందినటువంటి జర్నలిస్ట్ ఉంటే ఈసారి దాదాపుగా 14,000 మంది పైగా జర్నలిస్టులకు కోత విధించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అనేది TUWJH తీవ్రంగా ఖండిస్తుంది. TUWJH దీనిపైన పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అటు డెస్క్ జర్నలిస్టులకు, అటు సమాజంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, అదేవిధంగా నియోజక స్థాయి పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరూ కూడా ఈ 252 జీవో అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక విభేదాలు రెచ్చగొట్టేందుకు ఈ 252 జీవో అనేటువంటి దోహదపడుతుంది. కాబట్టి 252 జీవో అమలులోకి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం వెంటనే ఆ యొక్క జీవోను సవరించాలి. తద్వారా జర్నలిస్ట్ లోకాలందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా TUWJ ఈ యొక్క ఈరోజు చేసినటువంటి సంగారెడ్డి కేంద్రంలో TUWJ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కూడా కథం దొక్కడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కలెక్టరేట్కి వచ్చి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా కనిపించేటటువంటి ఈ యొక్క జీవో 252 వెంటనే సవరించి అందరు జర్నలిస్ట్ అందరిని అక్కలు చేర్చుకొని జర్నలిస్ట్ అందరిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి పథకాలన్నిటి కూడా ప్రజల వద్దకు ప్రజలకు చేరువ చేసేటువంటి కార్యక్రమం జర్నలిస్ట్ చేతిలో ఉంటుంది. వాళ్ళకే మీరు జర్నలిస్టులకే కోత విధించి వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టే ప్రభుత్వం చేస్తే కనుక మరింత మా యొక్క ఉద్యమం TUWJ ద్వారా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అనేకమైనటువంటి అందరూ కార్యక్రమం చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంకా 252 జీవో సవరించకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా మా యొక్క ఆందోళన చేపట్టడం జరుగుతోంది. అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి అటు అక్రిడేషన్ కార్డు సంబంధించి, అదేవిధంగా మీడియా కార్డు సంబంధించి విభేదాలు తీసుకోవచ్చు. డెస్క్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో డెస్క్ జర్నలిస్ట్ కూడా చాలా కీలకమైన వాళ్ళు ఈ యొక్క మీడియా వ్యవస్థలో. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రిక్ మీడియా కానీ వాళ్ళు జర్నలిస్ట్గా ఉన్నటువంటి డెస్క్ జర్నలిస్ట్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. జర్నలిస్టుల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటేనే ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగుతుంది. TUWJ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.